ఏంటమ్మా? హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి జోసురాబాల్పిన్. సో జోసురాబాల్పిన్ అనేది ఒక యాంటీబయాటిక్ అన్నమాట. ఈ యాంటీబయాటిక్ అనేది దేనికి వ్యతిరేకంగా పనిచేస్తుందంటే డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లుగా సైంటిస్టులు కనుగొనడం జరిగింది. మనం యాంటీబయాటిక్స్ ఎప్పుడు వాడుతూ ఉంటాం. మనం యాంటీబయాటిక్స్ అని ఎప్పుడు వాడుతాం అంటే మనకి శరీరంలో ప్రతిరక్షకాలు అవసరమైనప్పుడు మన శరీరం కనుక ఆటోమేటిక్గా ఈ ప్రతిరక్షకాలని తీసుకురాలేనప్పుడు మనం యాంటీబయాటిక్స్ మందులు మెడిసిన్ ద్వారా ఇవ్వటంతో మనం ఏదైనా జబ్బు నుంచి త్వరగా కోలుకోవడానికి మనకి యాంటీబయాటిక్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. బట్ మనకి ఏ విధంగా అంటే మన శరీరంలో ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడడం ద్వారా కొన్నిసార్లు ఎక్కువ మెడిసిన్ వాడినప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియాలు అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అలా యాంటీబయాటిక్స్కి వ్యతిరేకంగా ఉండేటువంటి డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా ఎప్పుడైతే మన శరీరంలో ఎక్కువగా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే మనం తీసుకున్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో అది మనకి సరిగ్గా వర్క్ అవ్వదు. అలాంటి సిచ్యువేషన్లో మనుషుల మీద మందులు వర్క్ అవ్వకపోతే మనుషులు ఎక్కువగా జబ్బు పడడానికి కారణమవుతుంటుంది. అందుకోసమే ఈ యొక్క జోసురాబాల్పిన్ యాంటీబయాటిక్ ఏదైతే ఉందో ఆ కొత్తగా కనుక్కున్నటువంటి జోసురాబాల్పిన్ యాంటీబయాటిక్ అనేది డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా మీద ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అని కనుగొన్నారనమాట. అసలు ఏంటితో చూద్దాం. సో ఇక్కడ కనుగొన్నటువంటి జోసురాబాల్పిన్ అనేది కొత్త రకమైనటువంటి యాంటీబయాటిక్ అనమాట. ఈ యాంటీబయాటిక్ అనేది ఎసినోబాక్టర్ బౌమని అనేటువంటి బ్యాక్టీరియా మీద, అది కూడా డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా అనమాట, దానికి వ్యతిరేకంగా ఇది సరిగ్గా వర్క్ చేస్తున్నట్లుగా కనుగొన్నారు. సో ఇక్కడ జోసురాబాల్పిన్ ఏదైతే ఉందో అది కార్బోపెనమ్ రెసిస్టెన్స్ అయినటువంటి ఎసినోబాక్టర్ బౌమనీకి వ్యతిరేకంగా వర్క్ చేసినట్టుగా కనుగొన్నారు. సో కార్బోపెనమ్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ తీసుకున్నటువంటి కార్బోపెనమ్ రెసిస్టెన్స్ ఎసినోబాక్టర్ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క బ్యాక్టీరియాని మౌస్ మీద అంటే ఎలకల మీద ప్రయోగశాలలో దీన్ని ఇంజెక్ట్ చేస్తారు ఈ బ్యాక్టీరియాని. సో ఎలకలు ఎప్పుడైతే ఈ యొక్క బౌమని ఉండేటువంటి బ్యాక్టీరియాతో నిండి ఉంటాయో వాటి మీద ఈ జోసురాబాల్పిన్ అనేటువంటి యాంటీబయాటిక్ ని ప్రయోగించినప్పుడు ఆ ఎలకలు ఎక్కువ శాతం ఈ బ్యాక్టీరియా మీద వ్యతిరేకంగా వర్క్ చేసి సో త్వరగా ఆ ఎలకలు అనేవి ఈ బ్యాక్టీరియా ఎఫెక్ట్ అవ్వకుండా కోలుకోవడానికి సహాయపడింది అనమాట. సో జోసురాబాల్పిన్ ఏదైతే ఉందో యాంటీబయాటిక్ అనేది ఈ యొక్క బౌమని అనేటువంటి ఎసినోబాక్టర్ బౌమని అనేటువంటి బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా పోరాడుతుంది అని కనుగొన్నారనమాట. సో అండ్ ఇక్కడ డెవలప్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది. సో అసలు ఈ యొక్క యాంటీబయాటిక్ అనేది ఏ విధంగా వచ్చింది. సో ఇక్కడ టీథర్డ్ మైక్రోసైక్లిక్ పెప్టైడ్ ని చేసేటప్పుడు ఈ బౌమని యాంటీసెప్టిక్ ఉన్నటువంటి బౌమని బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాని మీద ఎఫెక్టివ్గా వర్క్ చేసినట్లుగా సైంటిస్టులు కనుగొనడం జరిగింది. సో యాంటీబయాటిక్ని తయారు చేయడం కోసం చేసేటువంటి ప్రాసెస్లో భాగంగా ఇక్కడ వాళ్ళు ఒక పెప్టైడ్ని తయారు చేశారు. సో ఆ పెప్టైడ్ ఏదంటే మైక్రోసైక్లిక్ పెప్టైడ్ అనమాట. ఈ మైక్రోసైక్లిక్ పెప్టైడ్ని తయారు చేసే క్రమంలోనే మనకి జోసురాబాల్పిన్ అనేటువంటి యాంటీరెసిస్టిక్ డ్రగ్ని కనుగొన్నారనమాట, ఒక యాంటీబయాటిక్ని కనుగొన్నారు. సో యాంటీబయాటిక్ ఏదైతే ఉందో ఈ బౌమని అనేటువంటి డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా మీద ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. నోవెల్ మోడ్ ఆఫ్ యాక్షన్, అసలు ఇక్కడ తీసుకున్నటువంటి జోసురాబాల్పిన్ ఏదైతే ఉందో అది ఇంతకు ముందున్నటువంటి మెకానిజం కంటే కూడా ఇంకా బెటర్గా ఉన్నట్లుగా కనుగొన్నారు. అండ్ ఇది ఏం చేస్తుందంటే బ్యాక్టీరియాలో ఉన్నటువంటి బ్యాక్టీరియా పైన ఉన్నటువంటి త్వచానికి లైపోపోలిసాకరైడ్స్ ఉంటాయి. అవి ట్రాన్స్పోర్టేషన్కి అవసరమైనటువంటివి అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా మీద ఉన్నటువంటి త్వచము సరిగ్గా ఉండాలి అంటే లైపోపోలిసాకరైడ్స్ అనేవి ప్రతి ఒక్క బ్యాక్టీరియాకి అవసరం అవుతాయి. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి జోసురాబాల్పిన్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుందంటే అసలు ఈ యొక్క రవాణానే ఆపేస్తుంది. సో ఏ విధంగా వర్క్ చేస్తుందో చూద్దాం. సో ఎల్పిఎస్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి లైపోపోలిసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అవుతూ ఉంటాయి. అంటే బ్యాక్టీరియా యొక్క బయటికి కణ త్వచం మొత్తం చుట్టూ కూడా ఈ ఎల్పిఎస్ అనేవి అంటే లైపోపోలిసాకరైడ్స్ అనేవి ఉంటాయన్నమాట. బట్ మనం ఎప్పుడైతే జోసురాబాల్పిన్ని ఆ యొక్క ప్రాంతంలో మనం ఇంజెక్ట్ చేస్తామో అంటే అక్కడ అందిస్తామో ఈ తీసుకున్నటువంటి యాంటీబయాటిక్ జోసురాబాల్పిన్ అనేది ఈ యొక్క
ఎల్పిఎస్ అనే వాటి మీద, అంటే ఇక్కడ తీసుకున్నటువంటి లైపోపోలిసాకరైడ్లు అనేవి ఈ కణం చుట్టూ ఉండేటువంటి బాహ్య పొరల మీద ఉండకుండా చేరకుండా చేస్తుందన్నమాట. సో ఈ జోసురాబాల్పిన్ ఎప్పుడైతే ఎల్పిఎస్ ట్రాన్స్పోర్ట్ని, అంటే ఇక్కడ ఉన్నటువంటి పాలీసాకరైడ్ యొక్క రవాణాని అడ్డుకుంటూ ఉంటుంది. సో అలా రవాణాని అడ్డుకుంటూ ఉన్నప్పుడు ఈ యొక్క, అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా యొక్క బాహ్య కణం ఔటర్ మెంబ్రెన్ ఏదైతే ఉందో అది బలహీన పడిపోతూ ఉంటుంది. సో బలహీన పడిపోయిన తర్వాత బ్యాక్టీరియా ఆటోమేటిక్గా చనిపోవడానికి ఆస్కారం ఉందన్నమాట. అలా జరుగుతూ ఉంటుంది, బ్యాక్టీరియా చనిపోవడానికి కారణమవుతుంది. సో ఇక్కడ ఏదైతే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా ఉందో ఆ బ్యాక్టీరియాని కిల్ చేయడానికి, తీసివేయడానికి మనకి జోసురాబాల్పిన్ అనేది యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది అని కనుగొనడం జరిగింది. అండ్ ఎఫెక్టివ్ అండ్ క్లినికల్ ట్రయల్స్. సో ల్యాబొరేటరీ పరంగా ఇప్పుడు వరకు అయితే మౌస్ మీద, అంటే ఎలకల మీద టెస్ట్ చేయడం జరిగింది. నియర్లీ 100 కన్నా ఎక్కువ శాంపుల్స్ అనేవి కలెక్ట్ చేసి, అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియాతో కూడినటువంటి ఎలకలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఈ యొక్క జోసురాబాల్పిన్ యాంటీబయాటిక్ డ్రగ్ని చాలా రకాలుగా ఇంజెక్ట్ చేసి, అంటే వాటికి అందించడం ద్వారా అవి ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి, వాటిలో ఉన్నటువంటి సిమ్టమ్స్ మీద స్టడీ చేసి ఇక్కడ తీసుకున్నటువంటి ల్యాబ్ పరంగా తీసుకున్నటువంటి ఎలకలన్నిటి మీద కూడా అవి చక్కగా వర్క్ అయినట్లుగా, అంటే ఈ యాంటీబయాటిక్ డ్రగ్ ఏదైతే ఉందో అది చాలా బాగా వర్క్ అయినట్లుగా కనుగొన్నారు. సో phase 1 క్లినికల్ ట్రయల్స్లో భాగంగా ఈ యాంటీబయాటిక్ని కనుగొనడానికి సో ఫస్ట్ ఫేజ్లో భాగంగా 2 ఫేజెస్ అనేవి కంప్లీట్ చేశారు. అండ్ నెక్స్ట్ స్టెప్ అయినటువంటి హ్యూమన్ ఫేజ్లో కూడా దీన్ని తీసుకెళ్ళబోతున్నారు. హ్యూమన్ ఫేజ్లో కూడా, అంటే మనుషుల మీద చేసేటువంటి ప్రయోగాల్లో కూడా కరెక్ట్గా మనకి ఈ యొక్క జోసురాబాల్పిన్ యాంటీబయాటిక్ అనేది సరిగ్గా వర్క్ అవుతుందని కనుక తెలిస్తే నెక్స్ట్ మనుషులకి కూడా డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా ఉన్నట్టుగా ఐడెంటిఫై చేసినప్పుడు ఈ జోసురాబాల్పిన్ మెడిసిన్ని మనం తీసుకుంటే మనకి తీసుకున్నటువంటి మెడిసిన్ అనేది యాంటీబయాటిక్స్గా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇంప్లికేషన్స్ అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్. సో ఇక్కడైతే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని మనం ఇక తీసివేయాలి అంటే ఈ జోసురాబాల్పిన్ని ఒక మనకి ఉపయోగపడేటువంటి మంచి యాంటీబయాటిక్గా ఉండబోతుంది అనమాట. అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు అసలు యాంటీ రెసిస్టెన్స్ ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఈ జోసురాబాల్పిన్ కనుక చాలా చక్కగా వర్క్ అవుతుందని తెలిస్తే ఇది మంచి అడ్వాంటేజ్ అనమాట. మనకి యాంటీబయాటిక్స్లో ఇది మంచి పెనుమార్పు అనేది తీసుకొని రాబోతుంది. అండ్ క్లినికల్ అప్లికేషన్ పరంగా అయితే ఇప్పటికే ఈ జోసురాబాల్పిన్ ఏదైతే ఉందో అది చాలా రకాలైనటువంటి ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేస్తున్నట్లుగా కనుగొనడం జరిగింది. ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ ఎసినోబాక్టర్ బౌమని అనేటువంటిది దాని మీద వర్క్ చేస్తుందని కనుగొన్నారు. సో ఇది ఎసినోబాక్టర్ బౌమని అనేది ఎక్కువ శాతం గుండె జబ్బులకి, అంటే ఇక్కడ అవసరమైనటువంటి ఇన్ఫెక్షన్లకి ఏదైతే కారణం అవుతుందో ఆ బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా ఈ జోసురాబాల్పిన్ యూజ్ అవుతుంది. కాబట్టి మనం ఫ్యూచర్లో తీసుకొని రాబోయేటువంటి మెడిసిన్లో ఈ యొక్క జోసురాబాల్పిన్ని మనం చూడొచ్చు. అండ్ ఇంకా రీసెర్చ్ కనుక కంప్లీట్ అవ్వలేదు, బట్ మనుషుల మీద చేసేటువంటి ప్రయోగాల్లో ఇంకా కంప్లీట్ చేసి దీని యొక్క ఎఫిషియన్సీని కనుక ఇంకా పెంచగలిగితే, అంటే ఈ యొక్క రెసిస్టెన్స్ మెకానిజంని కానీ ఇంకా ఇంప్రూవ్ చేయగలిగినప్పుడు మన ఫ్యూచర్ స్టడీస్లో ఖచ్చితంగా ఈ జోసురాబాల్పిన్ అనేది మనకి మంచి యాంటీబయాటిక్గా ఉపయోగపడబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.